పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆలోచనల మేరకు నెల్లూరు నగరాన్ని హరితవనంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని నెల్లూరు ఇన్ఛార్జ్ మేయర్ రూప్కుమార్ యాదవ్ తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్తో కలిసి స్థానిక 50వ డివిజన్ సంతపేట పేరంటాలమ్మ గుడి సమీపంలో జరుగుతున్న మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మార్చి 5న జరిగే రంగనాయకులపేట తలపగిరి రంగనాథ స్వామి రథోత్సవం సందర్భంగా రథం తిరిగే రోడ్లపై ఎలాంటి గుంతలు లేకుండా అన్ని ప్రాంతాల్లో 5 లక్షల రూపాయలతో ప్యాచ్ వర్క్ పనులు చేస్తున్నామని, ఎండ్ టు ఎండ్ సీసీ రోడ్ల నిర్మాణ పనులను 30 లక్షల రూపాయలతో చేపట్టామని తెలిపారు. ఇక డివిజన్ వ్యాప్తంగా పచ్చదనం పెంచడం కోసం 10 లక్షల రూపాయలతో మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతలు కూడా చేపడుతున్నామని మేయర్ ప్రకటించారు. నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులని పరిశీలన నిమిత్తం ఈరోజు కమిషనర్ గారితో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి, కూటమి నాయకులందరితో కలిసి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకి చెట్లు నాటే కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా ఈ డివిజన్లో జరుగుతున్నటువంటి ఎండ్ టు ఎండ్ రోడ్లు 30 లక్షల రూపాయలతో ఈ డివిజన్లో ఎండ్ టు ఎండ్ రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి. 10 లక్షల రూపాయలతో పూర్తిగా పచ్చదనం, ఏదైతే నగరం మొత్తం కూడా పచ్చదనం ఉండాలనే ఆలోచనతో డాక్టర్ నారాయణ సార్ గారు అనేక డివిజన్లలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్ని కూడా ప్రారంభించున్నాడు. అందులో భాగంగా ఈ డివిజన్లో కూడా 10 లక్షల రూపాయలు విలువ చేసే చెట్లు నాటే కార్యక్రమం కూడా ఈరోజు కమిషనర్ గారు స్థానిక కూటమి నాయకులందరితో కలిసి ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే కాకుండా ప్యాచ్ వర్కులు 3 లక్షల రూపాయలతో ప్యాచ్ వర్కులు జరుగుతున్నాయి. మార్చి నెల 5వ తారీఖున జరిగే, జిల్లాలోనే కాదు ఈ చుట్టుపక్కల జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే రంగడి రథోత్సవం అంటాం. రంగనాయకుల స్వామివారి రథోత్సవం సందర్భంగా ఈ రోడ్లో ఉన్నటువంటి ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండకూడదు, రథం తిరిగే రోడ్లలో అని చెప్పి ప్రత్యేకించి దాని కొరకు 5 లక్షల రూపాయలు నగరపాలక సంస్థ తరఫున కేటాయించున్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు, కోట్లాది రూపాయల నిధులతో నగరం నలుమూలలా అటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వైపు నుంచే కాకుండా నారాయణ సార్ గారు సొంతంగా సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ స్నేహితుల ద్వారా అనేక స్కూళ్ళు కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధి సమపాళ్ళలో పరిగెత్తిస్తూ నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతూ రేపు రాబోయే జూన్ 12కి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాల కాలానికి నగరంలో అన్ని పనులు పూర్తి అవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు. అందుకు అనుగుణంగా మేమందరం పనిచేస్తున్నాం అని చెప్పి. ముఖ్యంగా నెల్లూరు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఇప్పుడు మరి మేయర్ రూప్కుమార్ యాదవ్ గారు, కమిషనర్, మంచి కమిషనర్ నందన్ గారు, మా అందరికీ కూడా మార్గదర్శకమైన పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరుని పేదలకి ఇళ్ళు వసతులు, పేద పిల్లలకి మంచి స్కూళ్ళు, అదేవిధంగా మంచి రోడ్లు, మంచి పార్కులు, పచ్చని చెట్లు, నెల్లూరులో ఎక్కడా కూడా ఏమాత్రం ఇది కొరత అనేది లేకుండా నెంబర్ 1గా తీర్చిదిద్దేదానికి మా పొంగూరు నారాయణ గారు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా శానిటేషన్ అయితే ఏమి, ఏదైతే ఏమి, ఎక్కడ ఎండ్ టు ఎండ్ రోడ్లు అయితే ఏమి పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా మేయర్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు నెంబర్ 1గా వచ్చేదానికి